అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. ఆర్య సార్, ఐ లవ్ యూ అని రాయమ్మా. స్పెల్లింగ్ ఏంటి సార్? ఏ మాటగా మాట చెప్పుకోలు కానండి. ఈ పెళ్ళి ఎదురొస్తుంటే మా ఊరికే 18 సంవత్సరాల వయసు వచ్చినట్టు ఉంటదండి. ఈ సెట్టిగాడి గుండుకాయని గోలెట్టించేసింది ఈ పెళ్ళేనండి. పేరు రామలక్ష్మి అండి. అందుకే అండి ఊర్లో అందరు మనల్ని సౌండ్ ఇంజనీర్ అంటారు. కుమార్ బాబుకి సిట్టి బాబు అనే ఒక తమ్ముడున్నాడు. వాడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టి బాబు గారి గుండెగా దాటెళ్ళాలని చెప్పండి. కంటి ముందున్న అద్భుతాలు ఎన్నో, వాటిలోన ఉన్న మిస్టరీలు ఎన్నో, ఎంతకాలం చూసి చూడకుండా ఎన్ని వదిలేసాను. I don't know. మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చేళ్ళినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం. జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పుడు మనతోనే ఉంటాయి. మోయక తప్పదా. దేవదారు శిల్పంలా వెలిసిపోయే ప్రియురాలా, వసుమతి, వసుమతి, ప్రేమ కవితల శల్లీలా మారిపోయా నీ వల్ల, వసుమతి. We are living in a society. ప్రతి ఒక్కళ్ళకి భయం, బాధ్యత ఉండాలి. ఇప్పుడు మా అమ్మ నాకు మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ అ మ్యాన్ అని. ఇవన్నీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటా మీ అందరికి. నా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవటమే మీ అందరికి ఉపయోగం అనుకుంటా. బంగారు బొమ్మలా చూసుకుందాం అనుకున్నాను, బట్ ఐ కుడెంట్. నీ వల్ల. ఆ అమ్మాయి పేరు వసుమతి. ఆ అమ్మాయి మీ ఆఫీస్ లో. మనుషులు మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు.